మన మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు ప్రారంభించుకోవడం జరిగింది. మాడుగులపల్లి మండలంలో పోరెడ్డిగూడెం, వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం, మిర్యాలగూడ మండలంలో గూడూరు ప్రాంతాలలో ఉదయం 8 నుంచి ఇప్పుడు దాకా 12 దాకా ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు, ఎమ్మెల్సీ గారు, సబ్ కలెక్టర్ గారు, నేను అందరం మా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజాపాలన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తూ, ఇందిరమ్మ చీరలు ఇస్తూ చాలా ఘనంగా పండగ వాతావరణం నెలకొని రాబోయే రోజుల్లో ఇంతకన్నా మంచిగా మా అక్క చెల్లెలని అందరినీ బాధ్యతగా మా ప్రభుత్వం చూసుకుంటుంది. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం రావాలని రేవంత్ రెడ్డి గారు కళ్ళలు కన్నారో ఇందిరమ్మ రాజ్యం కోసం 200 యూనిట్ల కరెంటు కానీ, సన్నబియ్యం కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, ఇందిరమ్మ మిల్లు కానీ, ఇందిరమ్మ చీరలు కానీ, వడ్డీ లేని రుణమాఫీలు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో మహిళా కార్యక్రమాలు తీసుకొని చాలా పకడ్బందీగా చేసుకుంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు సుమారు మిర్యాలగూడ నియోజకవర్గంలో 3500 ఇళ్ళని ప్రారంభించుకొని ఈరోజు కొన్ని శంకుస్థాపనలు కాకుండా, భూమి పూజ కాకుండా ఇందిరమ్మ గృహప్రవేశాలే చేసి ఎంతో సంతోషంగా చేసిన కార్యక్రమాలు అందరూ పాల్గొన్న నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరో రోజుల్లో రాబోయే 3 సంవత్సరాల్లో ఇంతకన్నా మంచిగా మహిళలని అభ్యున్నతిగా చేయాలనే, మహిళని ఒక గృహిణిగా కాదు మహిళల ఇంట్లో భాగస్వామిగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం రావాలనే కార్యక్రమాన్ని తీసుకొని ఇందిరమ్మ రాజ్యం కోసం రాబోయే ఎలక్షన్లో కానీ, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చే విధంగానే 119 జీపీలు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మేమందరం పోరాడి అన్నీ గెలుచుకుంటామని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది. థ్యాంక్ యూ. గూడూరులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం వచ్చినట్టు మా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా గౌరవనీయులు కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మా నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషకరం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డ్, ఆ తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఇట్లా 6 సంక్షేమ పథకాలతో ముందుకు పోయినాం. రకరకాల స్కీమ్స్ ముందుకు పోయినాం. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా ఇలా మిర్యాలగూడలో ఇస్తా ఉన్నారు. మా కలెక్టర్ గారు చాలా మంచిగా పనిచేస్తా ఉన్నారు మా జిల్లాలో. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు, మేమంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తా ఉన్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో అందరూ కూడా గట్టిగా పనిచేసి మా అక్కలు, మా చెల్లెలు, మా తమ్ములు అందరూ కూడా పనిచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ చీరలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. మా అక్కలందరూ బాగా ప్రశంసలు తీస్తా ఉన్నారు. ఎందుకంటే ఇందిరమ్మ చీరలు గతంలో చీరలు ఇస్తే, బతుకమ్మ చీరలు ఇస్తే ఆ చీరలను కూడా పెంటదీపులకు పోయేవి. కానీ ఇప్పుడు అందరూ కూడా కట్టుకొని మంచిగా అందరూ ప్రదర్శన ఇస్తా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మా ప్రభుత్వానికి తర్వాత మా అక్కలకు, మా చెల్లెలకు, తమ్ములకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ఎన్నో ఏళ్ల సంది ఎదురు చూస్తున్నటువంటి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు రావడం చాలా సంతోషకరం. 10 ఏళ్ల సంది ఎదురు చూసి ఇల్లు కట్టుకోవడం సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, మరియు మా ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారి వల్ల, సబ్ కలెక్టర్ గారు అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషకరంగా ఉంది నా ఇంటికి గృహప్రవేశానికి వచ్చినందుకు. అందరికీ ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.